Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. Look to me and be saved, all your ends of the earth. I am God and there is no other. The book of Isaiah chapter 45 verses 2. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయములోను ప్రభువుని యేసు క్రీస్తు వారు ప్రతి ఒక్కరితోనూ తెలియచేస్తున్నాడండి. చూడండి, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని నిశ్చయముగా మనందరితో సెలవిస్తున్నాడండి. చూడండి, యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షమై దేవుని యొక్క వాగ్దానాలను తెలియచేస్తున్నాడు. చూడండి, నేనే నిజమైన దేవుడను, నేనే ఒక్కడిని దేవుడను, ఈ భూమి గంత మీద ఎవరు వేరే దేవుడే లేడు, నేనే నిజమైన దేవుడని, దేవుడే రక్షణగా మన కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసి ఉన్నాడండి. చూడండి, భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రజలనేమి, విశ్వాసులనేమి, ఎటువంటి ప్రజలైనా సరే దేవుని నమ్ముకొని దేవుని వైపు చూచి రక్షణ పొందుకుంటే దేవుడు తప్పకుండా వారిని రక్షిస్తాడు, వారిని పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటారండి. చూడండి, ఇక నుంచి మీ పాపముల నుండి, మీ యొక్క దోషముల నుండి, ప్రతి నుండి దేవుడు విడిపిస్తాడు, మీకు రక్షణ దయచేస్తాడు. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులనే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు రక్షణకర్త అయి ఉన్నాడు. కనుకనే దేవుని వైపు చూడుడి, దేవుని వైపు హృదయములను త్రిప్పుకొనుడి, ఆయన వైపు తిరిగి ఆయనకు ప్రార్థనలు చేయుడి. ఈ లోకం వైపు మనసు త్రిప్పుకొనక దేవుని వైపు మనసు త్రిప్పుకున్నట్లయితే దేవుడే సహాయం చేస్తాడండి. దేవుడు మనలందరినీ పరలోక రాజ్యములోనికి వారసులుగా చేస్తాడు. ఈ లోకంలో ఎవరు దేవుడు లేరండి. నిజమైనది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకు దేవుడై ఉన్నాడు. కనుకనే మనం నిజమైన దేవుని ఎడల విశ్వాసము నుంచి ప్రతినిత్యం ఆయనకు ప్రార్థనలు చేస్తూ మన పాపములు, మన దోషములన్నిటిని దేవుడి ఎడల ఒప్పుకుంటే దేవుడు మనలను క్షమిస్తాడు. కనుకనే మనము దేవుని యందు భయభక్తులు కలిగి నిజమైన దేవుడిని నమ్ముకొని దేవుడే మనలను పిలుస్తున్నాడు. నేనే నిజమైన దేవుడనని దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి, కనుక ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోకుండా ఉన్నారో దయచేసి వారందరూ రక్షణ పొందుకోండి, మారు మనసును పొందుకోండి, దేవుని ఎడల తిరగండి, ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచండి. ఈ లోకము అనేది శాశ్వతం కాదండి. శాశ్వతమైనది మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని స్థిరపరిచి ఉన్నారు. కనుకనే ఆయన మరలా మన కొరకు రెండవ రాకడ సమీపంగా ఉందని ఆ సమయంలో దేవుడు మనలను తీసుకెళ్తాడండి. కనుకనే ఓర్పు గలవారే, నిరీక్షణ గలవారే, దేవుని ఎడల విశ్వాసమును కాపాడుకుంటూ మన హృదయం దేవుని వైపు త్రిప్పుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని అందరినీ రక్షిస్తాడు. కనుకే నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తండ్రి అయి ఉన్నాడు. కనుక మనమంతా దేవునికి ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ యొక్క రక్షణ భాగ్యము దేవా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిచ్చారు. ప్రభా, నీ రక్షణ భాగ్యం మా అందరికీ దయచేయండి నాయన. మేము విశ్వాసులుగా ఉన్నప్పటికీ, అనేక సార్లు పడిపోయినప్పటికీ దేవా మమ్మల్ని నిలబెట్టండి నాయన. మా విశ్వాసాన్ని మేము కాపాడుకునే కృప మాకు ఇవ్వండి నాయన. ఇంకా ఎందరైతే ఉన్నారు నాయన, వాక్యం వింటున్నారు నాయన, వాక్యంలో విత్తబడాలి నాయన, ఫలింపబడాలి నాయన. ప్రతి ఒక్కరూ నాయన నీవే ఎడల విశ్వాసం ఉంచి నాయన, నీ యందు రక్షణ చూచి, నీ వైపు చూచి దేవుడా నీవే నిజమైన దేవుడని నమ్మాలి. ప్రభు, సహాయం దయచేయండి నాయన. భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషి నిన్ను ఎరగాలని, నిన్నే నమ్ముకోవాలని కోరుకుంటున్నాం దేవ. సహాయం దయచేయండి. అటు కృపా భాగ్యం ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోకుండా ఉన్నారో వారందరికీ రక్షణ భాగ్యం దయచేయండి. నీ స్వరము వినపడాలి ప్రభా. నీ యొక్క సువార్త పరిచర్య ఇంకా బహుగా విస్తరించబడేలా సహాయం దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.